రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. తెల్లవారుజామున 6 గంటల నుంచే ప్రజాప్రతినిధులు ఏదైతే వివిధ కాలనీలకు వెళ్ళి పెన్షన్దారుల ఇళ్లకెళ్ళి వారి ఇంటి దగ్గరే స్వయంగా పంపిణీ చేస్తున్న కార్యక్రమం కొనసాగుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఓటేరులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఇక్కడ దేవాలయంలో పూజ నిర్వహించాడు. తర్వాత ఒక వికలాంగురాలకు 6,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేశాడు. ముఖ్యంగా ఏదైతే గత ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు తాను 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడంతో పాటు గత 3 నెలలకు సంబంధించి 1,000 రూపాయలు 3,000 రూపాయలు మొత్తం 7,000 రూపాయల పెన్షన్లు పంపిణీ చేస్తామని కూడా ప్రకటించాడు. ఆ నేపథ్యంలోనే మాటకు కట్టుబడి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రస్తుతం పెన్షన్ల పంపిణీలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా జరుగుతుంది పెన్షన్ల పంపిణీ? మీరు మాటకు కట్టుబడి ఉన్నారని నిరూపించుకోవడానికి ప్రయత్నం, అందులో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మీ ప్రయత్నంలో మీరు ముందుకు పోతున్నారు. ప్రజలు పెన్షన్దారులు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి మాట ప్రకారం 1వ తారీఖు పెన్షన్ ఇస్తా ఉన్నాం. పెంచిన 4,000 రూపాయలు పెన్షన్ ప్లస్ 3 నెలలు కలిపి 1,000 కలిపి 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వికలాంగులకు కానీ అన్నిటికీ ఏదేదైతే మేమైతే చెప్పామో ఎలక్షన్ ముందు దాని ప్రకారం ఈరోజు మా పెద్దాయన గారు ఇవ్వటం జరిగింది. 1వ తేదీ ఉదయం 6 గంటలకంతా ఇవ్వటం జరిగింది. ఈరోజు ఇక్కడ మన తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో తిరుపతి రూరల్ మండలంలో కూడా ఇవ్వటం జరిగింది మొదటిసారిగా. ఎందుకు ఇదంతా మేము చెప్తున్నాం అంటే, మాట ఇచ్చిన వ్యక్తి, మాట తప్పని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజే మీకు చూసుంటారు, ఇంకా 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏ విధంగా, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారో మీరు ఆలోచించవచ్చు. ఈరోజు అయితే మీకు తెలిసింది మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక దానిపైన కూడా, ఆర్థిక పరంపైన కూడా ఈరోజు శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. దాంట్లో ఎన్ని కోట్ల అప్పు ఉందని మీకు ఐడియా వస్తుంది అందరూ ప్రజలకి. అది వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తారనేది ప్రజలకు ఒక నమ్మకం వస్తుంది. అంటే చాలామంది పెన్షన్ల పంపిణీకే నెలకు 10,000 కోట్ల వరకు అవుతుంది, ఇంకా ప్రభుత్వాన్ని ఏం నడుపుతాడో అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అప్పుడే సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేస్తున్నారు. అంటే ఈరోజు నెలకి ఆర్థికంగా వాళ్ళు ఏ విధంగా నడుపుతారని వాళ్ళు అంటున్నారు కదా సోషల్ మీడియాలో. నెలకి ఏ విధంగా వాళ్ళు మైన్స్లో కానీ దీంట్లో మద్యంలో కానీ ఏ విధంగా తిన్నారో ఆ డబ్బులో 1/4 ప్రజలు కష్టపడుతున్నారు. 1/4 ప్రజలకు ఇస్తూ ఉంటారు, మిగిలిన మొత్తం వాళ్ళు తినటం జరిగింది. పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. అమ్మా, మీ పేరేం పేరమ్మా? మునమ్మ. ఇప్పుడు ఒక్కసారిగా చంద్రబాబు పెన్షన్ పెంచాడు, ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? చెప్పండి అమ్మా. హ్యాపీగా ఉంది. అంటే ఇస్తారనుకున్నారా? ఎన్నికల ముందు వాగ్దానం చేసినాడు. మేమేమో ఇవ్వలేదని ఫీల్ అవ్వలేదు, ఎప్పుడో ఇస్తారు సార్ అనుకున్నారు. ఒక్కసారి 4,000 కదా, నెల 4,000. గతంలో 200 నుంచి 2,000 అయింది. 2,000 నుంచి 4,000 కూడా చంద్రబాబు చేశాడు. దీనికి ఏమనుకుంటున్నారు? మంచిగా ఫీల్ అవుతాను. హ్యాపీగా ఉంది. మొత్తం ప్రస్తుతం మనం చూడవచ్చు, పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఇదే కార్యక్రమం ఇదే విధంగా కొనసాగుతుంది. ప్రతి చోట ఏదైతే టీడీపీ శ్రేణులు కానీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా కూటమి నేతలు తమ పంపిణీ కార్యక్రమాల్లో తెల్లవారుజామున 6 గంటల నుంచి పాల్గొని ఇంటింటికి వెళ్ళి పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్న పరిస్థితి. మనం చంద్రగిరి నియోజకవర్గం ఓటేరులో ఏదైతే ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు స్థానిక నాయకులు, జిల్లా అధ్యక్షుడు వీరంతా కలిసి పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మొత్తం కలిపి 7,000 రూపాయలు లెక్కేసుకో ఒకసారి. లెక్కే ఒకసారి లెక్కే. నువ్వు లెక్కేయమ్మా. ఎంత ఉంది? 7,000 ఉంది. ఇంతకుముందు ఎంత ఇస్తా ఉన్నారు? ఇప్పుడు ఎంత వచ్చింది? ఎవరు ఇచ్చినారు? ఏ సారు? చంద్రబాబు నాయుడు సార్. దో ఈయన ఇచ్చింది, సరేనా? ఇట్లా పట్టుకో, డబ్బు ఇట్లా పట్టుకో. నీకు సంతోషమా ఇచ్చిందే? చెప్పు. చూసి చెప్పు. అందరికీ హ్యాపీగా సంతోషం. 7,000 వచ్చింది కదా, ఏం చేస్తున్నావు? ఏదో మా హాస్పిటల్ ఖర్చులకి, మందులకి.
పెన్షన్లను ఇంటింటికి తిరిగి ఏదైతే ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు టీడీపీ నాయకులు పంపిణీ చేస్తున్న జరుగుతుంది. ముఖ్యంగా పంపిణీ సందర్భంగా ఏదైతే పెన్షన్దారులు చాలా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి 7,000 రూపాయలు ఈ విధంగా రావడం చాలా బాగుంది, తమ ఖర్చుల కోసం వాడుకుంటాం, ఆసుపత్రి ఖర్చులు కానీ ఇతర అవసరాలకు వాడుకుంటామని చెప్తున్నారు. సార్ చెప్పండి, మరోవైపు ఈరోజు 2 రోజుల పాటు జరపనున్నారు, అయితే 2 రోజుల్లో పూర్తి అవుతుందా? వాలంటీర్లు లేరు కదా. 90% ఈ రోజే పూర్తవుతుందండి. వాలంటీర్ లేకపోయినా సచివాలయ సిబ్బంది ఉంది. ఇక్కడున్న స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు, స్థానికంగా ఉన్నటువంటి సోషల్ ఆర్గనైజ్ వ్యక్తులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ నాయకులు ఉన్నారు. ప్రతి ఇంటికి ఈరోజు చేర్చేస్తాం. 90% ఈరోజు, మిగిలింది రేపు ఉదయం 10 లోపల చేర్చేస్తాం. ఎలా ఉంది మీరు వాగ్దానం? ఇది మొదటి మీ 6 సూపర్ 6లో ఇది మీది ఒకటి. ఎలా ఫీల్ అవుతున్నారు ప్రజలు? ఈరోజు ఉదయం చూసినట్టయితే ఇక్కడ పండగ వాతావరణంలో జరుగుతుంది. ఈరోజు ఇది మంచి సక్సెస్ అయ్యేసి ప్రతి ఒక్క పేదవాడికి కూడా పెన్షన్ అనేది ఇన్ టైంలో చేయడం అనేది చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన ప్రకారం చేస్తున్నాడు. కాబట్టి ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెడతామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చిన్న ఒక మనిషికి కూడా మిస్ కాకుండా పార్టీలకు అతీతంగా 3 పార్టీల కూటమితో వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా దీన్ని అందరూ ఘనవిజయం చేస్తారని ఒక మనస్ఫూర్తిగా భావిస్తున్నారు. మరో పెన్షన్దారులకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మనం చూడవచ్చు. ప్రస్తుతం ఇక్కడ పెన్షన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దగ్గరుండి ఆయనే స్వయంగా ఇస్తున్నారు. దీంతో పెంచిన పెన్షన్స్ను ఏదైతే స్థానికంగా ఉన్న నాయకులు, టీడీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి ఆమె స్వయంగా పంపిణీ చేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలతో పాటు స్థానికంగా ఎక్కడికెక్కడ నాయకులు వెళ్ళి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం తెల్లవారుజామున 5 గంటల నుంచి ప్రారంభిస్తున్నారు. వాలంటీర్లతో సంబంధం లేకుండా కేవలం మొట్టమొదటిసారిగా సచివాలయ సిబ్బందిని పూర్తి స్థాయిలో వారిని వినియోగించుకుంటూ వారి చేతనే ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ రోజు రేపట్లో మొత్తం పంపిణీ పూర్తవుతుంది. ఈ రోజే 90% పూర్తి అవుతుందంటే కూడా టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మనము పెన్షన్దారుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒక్కసారిగా 7,000 రూపాయలు ఇచ్చారు, 4,000 పెంచారు, ఎలా ఫీల్ అవుతుంది? ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? సంతోషంగా. చంద్రబాబు నాయుడు ఇస్తాడు అనుకున్నారా వాగ్దానం చేసినప్పుడు? అంటే ఒకసారిగా 4,000 పెంచాడు, మళ్ళీ 3,000 ఇస్తామన్నాడు. అప్పుడు మాత్రం ఇస్తారో హీరో అనుకున్నారు, కానీ ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఇది మీకు ఎలా ఉపయోగపడుతుంది? నెల 4,000 రూపాయలు వస్తుంది. ఇదే మందులకు, ఆరోగ్యంకు, దీనికి పిల్లకాయలు ఎంత చూసినా కూడా ఈ మందులకు, అవసరాలకు ఆయనకు పనికొస్తుంది. చాలా కుటుంబాలకు ఈ పెన్షన్ ఎంతో, బిడ్డలు చూడకపోయినా కూడా వాళ్ళకు తిండికి, టాబ్లెట్లకు ఏ లోటు లేకుండా బతుకుతుంది. అంటే చాలామంది నవ్వారు, 4,000 పెంచుతాను మళ్ళీ ఈ 3,000 కూడా ఇస్తాను అన్నప్పుడు అంతా చెప్పారు, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. చంద్రబాబు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మొత్తం మీద అయితే వృద్ధులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గారు తన ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఏదైతే పెన్షన్ ఖచ్చితంగా అనుకున్న మాట ప్రకారం, ఇచ్చిన హామీ ప్రకారం నెరవేర్చారని కూడా వారు ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ అవసరాలకు ఉపయోగపడతాయని వీరు అంటున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. For more videos like this, subscribe Big TV channel.